కరీంనగర్ బీజేపీలో వర్గ విభేదాలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తారాస్థాయికి చేరాయి. కరీంనగర్లో బీజేపీ సీనియర్ నేతల సమావేశమయ్యారు. బండి సంజయ్కి కాకుండా సీనియర్లకు ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బండి సంజయ్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు పలువురు బీజేపీ సీనియర్లు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేత సుగుణాకర్రావు సహా పలువురు హాజరయ్యారు. బండి సంజయ్ తీరుతో కరీంనగర్లో పార్టీ బలహీనపడిందనేది సీనియర్ నేతల ఆరోపణ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది నేతల కారణంగా ఓడిపోయానని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయటం అంతటా రాజకీయ చర్చకు దారితీసింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ఆర్న కరీంనగర్లోని జ్యోతినగర్లోని ఫంక్షన్ హాల్లో సీనియర్ నేతలంతా కూడా సమావేశం కావడం మాత్రం రాజకీయంగా చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వీరి సమావేశం దాదాపుగా 2 గంటలుగా కొనసాగుతుంది. వీరంతా కూడా పార్టీ సీనియర్గా ఉన్నారు. సీనియర్గా ఉన్నటువంటి తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అంశం పైన సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సీనియర్ నాయకుడు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరొక మాజీ ఎమ్మెల్యే కాజ్పేట్ లింగే, అదేవిధంగా సీనియర్ కిసాన్ మోర్చా నాయకుడు సుగుణాకర్రావు, వీరందరి సారథ్యంలో కూడా దాదాపు 50 నుంచి 60 మంది కార్యకర్తలు, సీనియర్ నాయకులు వీరంతా కూడా హాజరు కావడం జరిగింది. వీరంతా కూడా ఒకటే అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. వారంతా కూడా బండి సంజయ్ తీరును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. బండి సంజయ్ గతంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సమయంలో ఇక్కడ పార్టీ అభివృద్ధికి కానీ అదేవిధంగా పార్టీ సీనియర్లను కానీ పట్టించుకోవడం లేదంటే ఒక అంశాన్ని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ నేతలంతా కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఈసారి ఎంపీ టికెట్ తమలో ఒకరికి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా బండి సంజయ్ ఎంపీగా పోటీ చేశారు. ఈసారి అసెంబ్లీలో కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా ఈ నేపథ్యంలో సీనియర్ అయినటువంటి తమకు ఒక అవకాశాలు అని చెప్పి ఇక నేతలంతా కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరుగుతుంది. ఇటు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్తో పాటు పెద్దపల్లి పార్లమెంట్, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. అయితే గతంలో కూడా ఈ ముఖ్య నేతలంతా కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో సమావేశం కావడం జరిగింది. పార్టీ సీనియర్లకు సముచిత స్థానం ఇవ్వడని చెప్పి అంశాన్ని గతంలో కూడా ప్రస్తావించారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా వీరంతా కూడా సమావేశం కావడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. మరొకసారి ప్రస్తుతం రాబోయేది ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఈ నేతలంతా కూడా సమావేశమయ్యారు. బండి సంజయ్ తీరు పైన వీరంతా కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా బండి సంజయ్తో ఇక్కడ పార్టీ ఏ రకం కూడా ఎదగలేదు. హిందుత్వవాదం అంటే కేవలం బండి సంజయ్ కాదు, మేము హిందుత్వవాదం అని చెప్పి చాలామంది నేతలంతా కూడా తమ అభిప్రాయాన్ని ఈ సమావేశంలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు. కాజ్పేట్ లింగయ్య, గతంలో నేరెళ్ల శాసనసభ్యులుగా ఎన్నికైన కాజ్పేట్ లింగయ్య కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. తన అభిప్రాయాన్ని కూడా ఇక్కడ బలంగా వినిపిస్తున్న పరిస్థితి. పార్టీ సీనియర్లను గౌరవించడం లేదు, తగినటువంటి ప్రాధాన్యత లేదు. పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కనీసం బీజేపీ వాదం కూడా తెలియని వారికి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి వారంతా కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మాత్రం బండి సంజయ్ పైన తీవ్ర స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా ధ్వజం ఇస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కూడా బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత కొంతమంది నేతల కారణంగా తన ఓటమి పాలు కావాల్సి వచ్చిన అంశం పైన కూడా ఇక్కడ చర్చ ప్రస్తావన రావడం జరుగుతుంది. చాలా మంది తనను కలుపుకోలేదు కాబట్టి ఓటమికి కారణంగా బండి సంజయ్ తీరును ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ చర్చ మాత్రం రాజకీయంగా కొంత బీజేపీలో ఒక రకంగా ఒక సీనియర్లు కావచ్చు, వీరంతా కూడా ఒక రకంగా వివాదం రోజు రోజుకు ముదురుతుంది అనేది మాత్రం స్పష్టమవుతుంది. ప్రస్తుతం వీరంతా కూడా బండి సంజయ్కి అగెనిస్ట్ గా వీరంతా కూడా సమావేశం కావడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎంపీగా బండి సంజయ్ కంటే తమకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ఇక్కడ సమావేశం నేతల అభిప్రాయం ద్వారా వ్యక్తమవుతుంది. అరుణ, ఈ సమావేశం అనంతరం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయా సతీష్? ఎస్ అన్న, ఖచ్చితంగా వారంతా కూడా అభిప్రాయాన్ని వారంతా కూడా అధిష్టాన దృష్టికి తీసుకెళ్తారు. మెజార్టీ ఇక్కడ ఉన్నటువంటి నేతలు కావచ్చు, పార్టీకి సీనియర్గా పార్టీకి లాయల్గా పనిచేసిన వారంతా కూడా తమ అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా బండి సంజయ్ తీరుపైన అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే పార్టీ కొంత పుంజుకున్న నేపథ్యంలో కొంత బుజ్జగింపుల చర్య మాత్రం కొనసాగింది. అప్పుడు చాలామంది నేతలు కొంత పార్టీ బలోపేతం అవుతున్న సందర్భంలో కొంత వివాదాలతో ముందుకు వెళ్తే సరికాదని చెప్పి అభిప్రాయంతో చాలామంది కూడా నేతలు వెనక్కు తగినటువంటి పరిస్థితి. మరొకసారి ఎన్నికలు సమీపిస్తున్నాయి.
చాలా మంది కూడా ఎంపీగా పోటీ చేయాలని చెప్పి భావిస్తున్నారు. కొంత పార్టీ కూడా కొంత గ్రాఫ్ పెరిగింది కాబట్టి తమకు ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే పార్టీ డౌన్ఫాల్ అయిన రోజుల్లో కూడా పార్టీ కోసం పనిచేసాం, పార్టీ ఎదుగుదలకు కూడా తమ సాయశక్తిలో పనిచేసాం కాబట్టి తమకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇక్కడ నేతలంతా కూడా సమిష్టిక కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. వీరంతా కూడా ఖచ్చితంగా బండి సంజయ్ పైన ఒక ఫిర్యాదు కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత కావచ్చు, ఎంపీగా గెలిచిన తర్వాత కావచ్చు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కావచ్చు, ఏ సందర్భంలో కూడా పార్టీ సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఏ అంశంలో కూడా కలుపుకొని ముందుకు పోలేదు అంశాన్ని మాత్రం వీరంతా కూడా బలంగా ప్రస్తావిస్తున్నారు. బండి సంజయ్ తీరుపైన వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది నేతలు కూడా ఇటు పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకుల కంటే కేవలం బండి సంజయ్ని మాత్రం టార్గెట్గా చేస్తూ వారంతా కూడా తమ ప్రసంగాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. వీరంతా కూడా సమిష్టిగా కలిసి బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి సమావేశం కూడా కొంత రాజకీయంగా చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికలు మరికొన్ని సమీపిస్తున్న నేపథ్యంలో కొంత బీజేపీలో వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయని చెప్పవచ్చు. చాలా మంది టికెట్ ఆశిస్తున్న నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కావడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు హుజురాబాద్ నుంచి సంబంధించిన ఈటల నియోజకవర్గం హుజురాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు హాజరు కావడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ప్రచార సరళికి సంబంధించిన అంశం కావచ్చు, కొంత పార్టీ గ్రాఫ్ పెరగకుండా బండి సంజయ్ కొంత అడ్డుపడుతున్న అంశాన్ని కావచ్చు, హిందుత్వవాదులను అనగదొక్కుతున్న అంశాన్ని కావచ్చు, చాలా అంశాలు వారు ఏ రకంగా అయితే బండి సంజయ్తో ఇబ్బంది పడ్డారు అంశాన్ని ఈ సమావేశంలో ప్రస్తావిస్తున్నారు. వీరంతా కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వర్ణ. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.